ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ. ముఖ్యాంశాలు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. విజయవాడలో ఈ ఉదయం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొని యోగాసనాలు వేశారు. నూతన ఆవిష్కరణలపై రైతులకు అవగాహన కల్పించే కేంద్ర ప్రభుత్వ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. వార్తల వివరాలు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఈ ఉదయం రాయచోటి మండలం లక్కిరెడ్డిపల్లిలో మాతంగ మహాపీఠాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మధ్యాహ్నం స్థానికంగా జరిగే పలు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి పాల్గొంటారు. కాగా రేపు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వార్షిక సమావేశంలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుని సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర 2025 పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం, తిరుపతి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఈ ఉదయం నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, ఎక్కడ అవసరం ఉంచో ప్రతి చోట ఈ యోగా చేయడం ద్వారా, యోగాను పాపులరైజ్ చేయడం ద్వారా మీరందరూ కూడా చూసింటారు. ఒక 3-4 డేస్ ఇది ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మన బాడీ కూడా, మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది. మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వైజాగ్లో ఒకే ఒక ప్రాంతంలో దాదాపు మేము 5 లక్షల వరకు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు. దానికి అనుగుణంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. యోగాంధ్ర వెబ్సైట్లో ఈ నెల 27 నాటికి 28,55,048 మంది పేర్లు నమోదు చేసుకున్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఒక ప్రకటనలో తెలిపారు. 12 జిల్లాల్లో అనుకున్న లక్ష్యానికి మించి పేర్లు నమోదయ్యాయని వివరించారు. ఈరోజు అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు దేశాల్లో రక్షణ, సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు శాంతి కాముకులు కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మే 29వ తేదీన అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవంగా పాటిస్తోంది. 1948 నుంచి ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో ప్రాణాలర్పించిన 3,800 మంది శాంతి పరిరక్షకులను ఐక్యరాజ్యసమితి ఏటా గౌరవిస్తోంది. కోవిడ్ వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కృష్ణా జిల్లా ప్రాంతీయ వైద్యాధికారి అల్లాడి శ్రీనివాసరావు తెలిపారు. మచిలీపట్నంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ కోవిడ్ కేసులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ సూచనలు అనుసరిస్తూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. అర్హులైన లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాశరావు చెప్పారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు 6,66,730 రేషన్ కార్డులున్నాయని, వీటిలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించిందని తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి గ్రామాల్లో చౌక దుకాణాల ద్వారా ఇక నుండి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని, దీనిపై ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయంలో పంటల సాగు వ్యయాన్ని తగ్గించడం, నూతన ఆవిష్కరణలపై రైతులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 700కు పైగా జిల్లాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఆధారిత ఇతర రంగాల శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొంటున్నారు.
వీరు ప్రతిరోజు 2-3 గ్రామాలను సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాబోయే ఖరీఫ్ పంట కాలానికి అనువైన పంటలు, అధిక దిగుబడి రకాలు, పంటల వైవిధ్యం, నూతన సాంకేతిక పరిజ్ఞానం మొదలైన అంశాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఇలా ఉండగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్ కోరారు. బుక్కరాయ సముద్రం మండలం దెయ్యాలకుంటపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖరీఫ్లో మీరు వేసుకునే పంటల పట్ల సాంకేతికతని ఎలా వాడాలి, అట్లా వాడుతూ మంచి ఫలాన్ని ఎలా తీసుకురావచ్చు అని రైతులకి నేరుగా సైంటిస్ట్ అంటే శాస్త్రవేత్తలు గ్రామంలో మీటింగ్ పెట్టాలని, దేశంలో ఉన్న దాదాపు 700లకు పైబడి జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే గవర్నర్లు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆలోచించారు. ఆ సంకల్పం ప్రకారం ఈ రోజు అనంతపురం జిల్లాలో మొదలైంది. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీటిని ఒడిసిపట్టడం, క్యాచ్ ద రెయిన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజా అవగాహన దిశగా నీటి సేకరణలో ప్రజల భాగస్వామ్యం అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా 148 జిల్లాల్లో ఈ ప్రచారాన్ని ఈ ఏడాది మార్చి 22 నుండి నవంబర్ 30 వరకు నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అభ్యర్థులకు మెరుగైన సేవలందించేందుకు కొత్త ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ వన్ టైమ్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ OFRSను ప్రారంభించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు ఎప్పుడైనా తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి 3 భాగాలుగా పూర్తి చేయవచ్చని తెలిపారు. ఈ కొత్త పోర్టల్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను పూర్తి చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడంతో భవిష్యత్తులో జరిగే పరీక్షల దరఖాస్తులకు సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఇకపై పాత వన్ టైం రిజిస్ట్రేషన్ OTR విధానం అమలులో ఉండదని స్పష్టం చేశారు. వాతావరణం. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 2 రోజులు భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపడిన మోస్తరు వర్షాలు, ఉరుములతో కొన్ని జిల్లాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉరుములతో కొన్ని మెరుపులు బలమైన ఎదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు రేపు తేలిపడిన మోస్తరు వర్షాలు, ఉరుములతో కొన్ని జిల్లాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు బలమైన ఎదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. విజయవాడలో ఈ ఉదయం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొని యోగాసనాలు వేశారు. నూతన ఆవిష్కరణలపై రైతులకు అవగాహన కల్పించే కేంద్ర ప్రభుత్వ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.